సో చాలా మంది జేఎన్టీహెచ్ స్టూడెంట్స్ అడుగుతామన్నారు, ఈ 1112 బీటెక్ ఎగ్జామ్స్ అయిపోయినాయి నిన్న 29వ తారీఖుతో, సో ఇప్పుడు వీటి రిజల్ట్స్ పరిస్థితి ఏంటి, పేపర్ వాల్యుయేషన్ పరిస్థితి ఏంటి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దాని గురించి చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకేనా నాతో మాట్లాడాలంటే కాల్ బిఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి హైప్ ఉండే టాపిక్ లో వెళితే ఏంటంటే, ఈ పేపర్ వాల్యుయేషన్ అనేది 1112 బీటెక్ది ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో అయితే స్టార్ట్ అయిపోయింది. ఎక్కువ శాతం ఆఫ్లైన్, తక్కువ శాతం ఆన్లైన్. ఎందుకంటే అందరూ కూడా క్యాంపైన్ పనుల్లో బిజీగా ఉన్నారు, ఎవరు కూడా ఒప్పుకోవట్లేదు. ఇక ఈ పేపర్ వాల్యుయేషన్ అనేది వచ్చేసరికి ఎక్కువ శాతం బేసిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు. 1-2 లో కోర్ సబ్జెక్టులు ఉంటాయి కాబట్టి వాటి ఫ్యాకల్టీ కూడా వాటికి ఇది చేయడం అయితే జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా వచ్చేసరికి జూలై 15th కల్లా మీకు ఈ 1112 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ అనేది కంప్లీట్ అయిపోద్ది. అయితే ఈ R25 రెగ్యులేషన్ కాబట్టి వీళ్ళకు సిబిటి ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి దాని నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. ఇంతకుముందు వీడియో చేశాను షార్ట్ ఏదో, చూడండి ఒకసారి. సో అవి వచ్చిన తర్వాత సిబిటి ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కానీ మీకు ఈ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ కావడానికి అయితే ఉండదు అనమాట. మరి పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది ఏంటి, సో ఈ రిజల్ట్స్ ఎప్పుడు డిక్లేర్ అయ్యేదానికి ఉంటుందని అడుగుతున్నా. పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది ఏంటని చెప్పేసి రేపు ఒక డీటెయిల్డ్ వీడియో అయితే దీనికి సంబంధించింది మొత్తం ఏం కన్సిడర్ చేస్తారు ఎంత కూడా చేస్తానండి. ఇక ఈ రిజల్ట్స్ వచ్చేసరికి మీకు జూలై 20కి అలా రిలీజ్ అయ్యేదనుకుంటా. అది కూడా సిబిటి ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయి ఉంటే మీకు రిజల్ట్స్ డిక్లేర్ అయ్యేదానికైతే ఉంటుందండి. ఓవరాల్ గా అయితే ఇదండి. రేపు ఖచ్చితంగా ఒక మంచి డెడికేటెడ్ వీడియో మీకోసం చేస్తాను. థ్యాంక్ యూ.